బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 2 రోజుల సెమినార్ ముగిసింది. బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో వికసిత్ భారత్ 2047 సుస్థిర వృద్ధి, ఆర్థికాభివృద్ధి, పరిపాలన అంశాలపై నేషనల్ సెమినార్లో చర్చించారు ప్రొఫెసర్లు. చివరి రోజు ఎకానమీ డెవలప్మెంట్ పై రీసెర్చ్ స్కాలర్ పేపర్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు విద్యార్థులు. భారత్ ఆర్థికంగా సుస్థిర అభివృద్ధిలో వివిధ దేశాలకు దిక్సూచిగా మారుతోందని, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం. విద్యార్థి దశలోనే దేశ ఆర్థిక సుస్థిర అభివృద్ధిపై అవగాహన పెంచేందుకు ఇలాంటి నేషనల్ సెమినార్ నిర్వహించిన అంబేద్కర్ కాలేజ్ యాజమాన్యాన్ని అభినందించారు. వికసిత్ భారత్ 2వ రోజు జాతీయ సదస్సులో పలువురు వక్తలు, ప్రొఫెసర్లు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇఫ్లూ యూనివర్సిటీ రాజారాం, డాక్టర్ నర్సయ్య, సిటీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గౌడ్ హాజరయ్యారు. విద్యార్థులకు దేశ ఆర్థిక వృద్ధిలో వస్తున్న మార్పులను, ప్రభుత్వాలు కల్పిస్తున్న రిఫార్మ్స్ అందిపుచ్చుకోవాలన్నారు. To all the participants, I urge you to carry forward these insights and ideas exchanged here. Your work contributes not just for the academic growth but the collective mission of the nation and building. As we draw this enriching seminar to a close, I once again commended the organizers for their commitment of the efforts. వికసిత్ భారత్ 2047 సాధించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు కొత్త ఆర్థిక సంస్కరణలు, అగ్రికల్చర్, గ్రామీణ, పట్టణాల్లో విద్యా వ్యవస్థ మెరుగుపడడంతో పాటు తయారీ రంగంలో భారత్ మరింత అభివృద్ధి చెందాలన్నారు వక్తలు. ప్రధాని మోదీ చెప్పినట్లు 2047 టార్గెట్గా భారత్ అభివృద్ధి చెందుతుందని ఆశించారు. దేశ ఎకానమీ, ఉద్యోగ అవకాశాలు, భారత్ సాధిస్తున్న లక్ష్యాలు, బ్యాంకింగ్ రంగం, టెక్నాలజీ వినియోగం వంటి వివిధ అంశాలపై 4 టెక్నికల్ సెషన్స్లో ప్రొఫెసర్లు, డిగ్రీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ పై పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇండియాలో డిజిటలైజేషన్, అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్, బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు, ఆర్గనైజేషన్, స్మార్ట్ సిటీస్, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విమెన్ ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంశాలపై ప్రెజెంటేషన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. అగ్రికల్చర్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు ది న్యూ ఎంప్లాయ్మెంట్స్ టు ది ఎంప్లాయీస్ అండ్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ టు ది రా మెటీరియల్స్ టు ది ఇండస్ట్రీస్ ఆల్సో. ప్రతిదీ గవర్నెన్స్ అంటే ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ని తీసుకురావడం జరుగుతుంది. ఎకానమీ, మన ఇండియా యొక్క ఎకానమీ కూడా ప్రతిదీ డిజిటలైజేషన్ ఆధారంగానే జరుగుతూ ఉంది. యూపీఐ కావచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్ కావచ్చు, ఇంకా ఎడ్యుకేషన్లో కూడా చూసుకుంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆన్లైన్ కోర్సెస్ స్వయం. వికసిత్ భారత్ గోల్స్తో అన్ని రిసోర్సులను వినియోగించుకుంటూ స్టూడెంట్స్ ఉన్నత చదువులతో దేశ అభివృద్ధిలో భాగం కావాలన్నారు వక్తలు. దేశంలో 35 ఏళ్లున్న యువత 66% ఉన్నారని, వీళ్లే దేశ నిర్మాణంలో భాగం కావాలని చెప్పారు. 2 రోజుల నేషనల్ సెమినార్లో 100 మంది రిజిస్ట్రేషన్, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పార్టిసిపెంట్స్ హాజరయ్యారని వివరించారు అంబేద్కర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్. డిగ్రీ, పీజీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సెమినార్ను సక్సెస్ చేశారని చెప్పారు. ఎప్పటికప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ వికసిత్ భారత్లో భాగమవుతున్నట్లు వివరించారు. ప్రజెంట్ మా స్ట్రెంత్ 1955 స్ట్రెంత్ ఉంది మా దగ్గర. ఇప్పుడు మేము అటానమస్కి వెళ్తున్నాము. అటానమస్ స్టేట్ వచ్చే అవకాశం ఉంది. ఇండియా టుడే ర్యాంక్స్లో కూడా బీఎస్సీలో 5th ర్యాంకు, బీఏలో 7th ర్యాంకు, బీకామ్లో 10th ర్యాంకు, బీబీఏలో 12th ర్యాంకు, ఈ ఐఎస్ఓ సర్టిఫికేషను, ఇవన్నీ మా కాలేజ్ యొక్క గ్రోత్. ఈ వైస్ ఛాన్సలర్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ కానీ, అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసి రోజు రోజుకి వాళ్ళు ఇన్సైడ్ వాళ్ళు డెవలప్ అవుతే దేశానికి వికసిత అవుతారు వాళ్ళు. భారత్ 2 రోజుల నేషనల్ సెమినార్లో పాల్గొన్న విద్యార్థులకు, రీసెర్చ్ స్కాలర్స్కు, వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్కు సర్టిఫికేట్స్ అందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించేందుకు మరిన్ని నాలెడ్జ్ ఉపయోగపడే సెమినార్స్ నిర్వహిస్తామన్నారు.